హీరో సినిమా పట్టాలెక్కింది అని తెలియడానికి ఒక పోస్టరో లేక పూజా సెరమనీ నిర్వహించడమో లేదంటే ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేస్తూ ఉంటారు. నాగార్జున మాత్రం తన 100వ సినిమా ఉందన్న మాటే కానీ ఈ రూల్స్ ఏమీ ఫాలో కావట్లేదు సరికదా, సైలెంట్ గా సినిమా కానిచ్చేస్తున్నారట. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సోలో హీరోగా కనిపించి చాలా కాలమే అవుతోంది. కూలీ, కుబేరలో నెగటివ్ షేడ్స్ లో కనిపించి సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితమైన కింగ్ నుండి సాలిడ్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు 99 సినిమాలు కంప్లీట్ చేసిన నాగ్ తన 100వ సినిమాను రెడీ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు రా కార్తీక్ తన మైల్ స్టోన్ మూవీని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు కింగ్. సెంచరీ ఫిల్మ్ ఉందనే మాటే కానీ, పోస్టర్ కానీ, పూజా వీడియో, కాన్సెప్ట్ వీడియోను పంచుకోలేదు నాగార్జున. తన కొలీగ్స్ చిరు, వెంకటేష్ల హడావిడి చూసి తమ హీరో లైనప్స్ జీర్ణించుకోలేకపోతున్నారు కింగ్ ఫ్యాన్స్. సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని టెన్షన్ నెలకొంది. అయితే డోంట్ వర్రీ, సినిమా ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిపోయింది అంటున్నాడు నాగార్జున. రామోజీ ఫిల్మ్ సిటీలో టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తున్నారట. ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇదే కాదు, రీసెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ పంచుకున్నారు నాగ్. గత కొన్ని రోజులుగా నాగార్జునతో టబు నటిస్తుందన్న వార్తలు రాగా రీసెంట్ గా దాన్ని నాగార్జున కన్ఫర్మ్ చేశాడు. మేమెప్పటి నుండో ఫ్రెండ్స్, తాను 100వ సినిమా చేస్తున్నానని తెలిసి టబునే ఈ సినిమాలో పార్ట్ కావాలనుకుందని వెల్లడించాడు. ఈ లెక్కన నిన్నే పెళ్లాడతా, సిసింద్రిలో స్పెషల్ సాంగ్, ఆవిడ మా ఆవిడే సినిమాల్లో జోడీ కట్టిన ఈ లవబుల్ కపుల్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ ఉందట. ఇందులో కర్ణాటకలో పెరిగిన తమిళమ్మాయి సుస్మితా భట్ వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. కింగ్ 100వ సినిమా రిలీజ్ విషయంలో తొందరపడ్డం లేదని, ఆడియన్స్ అభిరుచులు మారుతున్నాయని అంటున్నాడు నాగ్. ఈసారి విఎఫ్ఎక్స్ తరహా యాక్షన్ సన్నివేశాలుండవని, ప్రేక్షకులు కోరుకుంటున్న రియల్ స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నాడు. ఆల్ సెట్. ఇక మూవీ అప్డేట్స్ కూడా ఇస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. మరి త్వరలో కాన్సెప్ట్ వీడియోను, టైటిల్ అనౌన్స్మెంట్ ఏది చేస్తారో లెట్స్ వెయిట్. బ్రేకప్ తర్వాత తమన్నా స్పీడ్ పెంచితే శృతి హాసన్ మాత్రం యాక్టింగ్ పై ఫోకస్ తగ్గించేసి సింగర్ గా బిజీ అయింది. లాస్ట్ ఇయర్ కూలీ మూవీతో సరిపెట్టేసిన కమల్ డాటర్ ఈ ఏడాది బిజీ అవుతుందా? మరొకసారి సీనియర్ హీరోతో జోడీ కడుతుందా? సలార్ 2లో మేడం కంటిన్యూ అవుతుందా? 2023లో బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు చూపించిన శృతి హాసన్ స్పీడ్ పై దెబ్బేసింది తన లవ్ బ్రేకప్. 2024లో బాయ్ ఫ్రెండ్ శాంతను హాసారికాకు గుడ్ బై చెప్పి శృతి హాసన్ పర్సనల్ లైఫ్ నుండి త్వరగానే బయటపడినప్పటికీ యాక్టింగ్ కన్నా సింగింగ్ టాలెంట్ పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. కాదలిక్క నేరమిల్లే, థగ్ లైఫ్ సినిమాల్లో పాటలు పాడిన శృతి ఆ తర్వాత వారణాసిలో పాట పాడమే కాదు, టైటిల్ అనౌన్స్మెంట్ ఫంక్షన్ లో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాలు చేయట్లేదు అన్న లోటు పూడ్చుకుంది. గత ఏడాది కూలీలో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న శృతి నుండి ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. కొత్తగా ఓకే చేసిన సినిమాల గురించి కూడా చెప్పట్లేదు. ఎప్పుడో కంప్లీట్ అయిన ట్రైన్ థియేటర్స్ లో రావడానికి మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే సలార్ 2లో ఈమె ఉందా లేదా అన్న డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. వీటన్నింటికి తన 40వ బర్త్డేతో క్లారిటీ ఇచ్చేసింది. సలార్ 2లో శృతి ఉన్న విషయాన్ని ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ కన్ఫర్మ్ చేసింది మూవీ టీం. సలార్ 2 సెట్స్ లో కలుద్దామంటూ బర్త్డే విషెస్ ట్వీట్ చేసింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్ సేతుపతి మిస్కిన్ సినిమా ట్రైన్ కూడా త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే 65 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటి వరకు ₹1 కోటి కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదట. సో ఈ సినిమా వస్తుందా రాదా అన్నది డౌటే. అలాగే చియాన్ విక్రమ్ 63లో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే దీని గురించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావాల్సింది. సలార్ తర్వాత తెలుగులో కనిపించని శృతి హాసన్ సీక్వెల్ కన్నా ముందే మరో టాలీవుడ్ మూవీతో హాయ్ చెప్పబోతోంది. దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తారలో నటిస్తోంది. బర్త్డే సందర్భంగా ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తూ విషెస్ తెలిపింది స్వప్న సినిమాస్. ఇందులో సిగార్ కాలుస్తున్న శృతి లుక్ రివీల్ చేసింది టీం. రణబీర్ ప్రాజెక్ట్ కమిట్ అయితే పార్ట్ 2 లేకుండా సినిమా రావట్లేదా? బ్రహ్మాస్త్ర సీక్వెల్ కు బ్రేకులేసి యానిమల్ 2 పట్టాలెక్కించబోతున్నాడా? 2026 కన్నా 2027 అతడికి స్పెషల్ ఇయర్ గా మారనుందా? ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడగానే ఆ లెవెల్ కు తగ్గట్టుగా నెక్స్ట్ మూవీస్ ఉండాలనుకోవడం మంచిదే. కానీ గ్యాప్ ఎక్కువ తీసేసుకుంటున్నాడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. యానిమల్ తర్వాత ఏడాదైనా కనిపించట్లేదు ఈ లవర్ బాయ్. సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ రోజు రోజుకు వెనక్కి వెళ్తుంది. ఇవన్నీ చూస్తుంటే లవర్ బాయ్ నెక్స్ట్ ఇయర్ కు గానీ థియేటర్లోకి వచ్చేలా లేడు. రణబీర్ సినిమాలంటే పార్ట్ 2 కంపల్సరీ అయిపోతుంది రీసెంట్ టైమ్స్లో. కానీ సెట్స్ పైకి వెళ్ళడానికి టైం తీసుకుంటున్నాయి సీక్వెల్స్. 2022లో హిట్ అయిన బ్రహ్మాస్త్రకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. అలాగే యానిమల్ కు సీక్వెల్ అనౌన్స్ చేశారు, కానీ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రణబీరే చెప్పాడు.
సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కంప్లీట్ కాగానే 2027లో యానిమల్ పార్ట్ 2 ఉంటుందని చెప్పాడు. షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి 2028 వస్తుందట. ఇందులో హీరో కమ్ విలన్ క్యారెక్టర్స్ రణబీరే చేస్తున్నాడట. ఇక ఈ ఏడాది ఒకే ఒక్క సినిమా రామాయణంతో సరిపెట్టేయబోతున్నాడు. నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న గ్రాండ్ ఇయర్ ఫిల్మ్ రామాయణ ఈ ఏడాది దీపావళికి రాబోతుంది. ఇక పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ దివాళీకి రాబోతుంది. ఈ సినిమా 4,000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈ ఇయర్ కన్నా 2027లోనే థియేటర్లలో కనిపించనున్నాడు రణబీర్ కపూర్. కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ గత ఏడాది మామూలుగా జోరు చూపించలేదు. 6 డజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్సే. ఫెయిల్యూర్స్ ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి వాళ్ళకు గోల్డెన్ లెగ్ గా మారిన అను విమెన్ సెంట్రిక్ చిత్రాలతో తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకుంది. మరి ఈ ఏడాదైనా లేడీ ఓరియంటెడ్ సినిమాతో హిట్ కొడుతుందా? గత ఏడాది లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అనుపమా పరమేశ్వరన్ తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. కానీ ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు మాత్రం హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. 3 ఇండస్ట్రీస్లోని 3 యంగ్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించింది ఈ కేరళ కుట్టి. రాక్షసుడు తర్వాత హిట్టే వినని బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు కిష్కిందపురితో హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. కెరీర్లో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడని ధ్రువ్ విక్రమ్ ఖాతాలో బైసన్ రూపంలో భారీ సక్సెస్ అందించింది అనుపమ. ధ్రువ్ అంతకుముందు నటించిన ఆదిత్య వర్మ ఓటీటీ ఫిల్మ్ మహన్ భారీ డిజాస్టర్స్, కానీ బైసన్ అతన్ని హీరోగా నిలబెట్టింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా 66 కోట్ల కలెక్షన్లతో ధ్రువ్ ఖాతాలో ఫస్ట్ హిట్గా నిలిచింది. కిష్కిందపురి బైసన్ కు మధ్యలో రిలీజ్ అయిన మలయాళ ఫిల్మ్ పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి వసూళ్లను రాబట్టుకుంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 20 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో షరీఫ్ యూధిన్ ఇటు హీరోగా ఇటు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇలా 3 ఫ్లాప్ హీరోల పాలిట లేడీలకుగా అవతరించింది అనుపమ. ఇలా గత ఏడాది సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణించినప్పటికీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఫెయిల్యూర్స్ చూస్తుంది. హీరోలను ఫ్లాప్స్ నుండి గట్టెక్కించిన అనుపమ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో తను బోల్తా పడింది. పరదా, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ డిజాస్టర్లుగా నిలిచాయి. గత ఏడాది ఫ్లాపులు వచ్చినా సరే ఈ ఏడాది ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలతోనే హిట్ కొట్టేందుకు మళ్లీ రెడీ అవుతుంది. తమిళంలో ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లాక్డౌన్ సినిమా ఈ నెల 30న తమిళ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించింది. 2025 గోవా ఇఫీ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయిన ఈ సినిమా లాస్ట్ ఇయరే రిలీజ్ కావాల్సి ఉండగా చాలాసార్లు పోస్ట్ పోన్ అయి చివరికి జనవరి 30న థియేటర్లోకి వస్తుంది. మరి ఈ ఏడాదైనా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అనుపమ హిట్ కొడుతుందా? చూద్దాం. మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ జంట సుహాస్, లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని నాగారం కలిసి నటిస్తున్న మరో ఫిలిం హే భగవాన్. నరేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రి బిజినెస్ చేయాలనుకుని తాపత్రయపడే కొడుకుగా సుహాస్ కనిపించాడు. కానీ తండ్రి రోల్ చేసిన నరేష్ ఏం బిజినెస్ చేస్తాడో గెస్ చేయమంటున్నారు మేకర్స్. అథర్వ, ప్రీతి ముకుందన్, కయాద్ లోహర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇదయం మురళి, తమన్, నిహారిక, ఎన్ఎం కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏప్రిల్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. వచ్చే నెల 14న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేస్తుంది టీం. తాజాగా గాభరా అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఆలపించారు. టాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో విలేజ్ లవ్ స్టోరీ శ్రీ చిదంబరం గారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన ఈ ఫిలిం ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. వినయ్ రత్నం దర్శకుడు కాగా కా మూవీ ప్రొడ్యూసర్స్ చింతా వినీష్ రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి మూవీని నిర్మిస్తున్నారు. నిర్మాత వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో పాటను కీరవాణి ఆలపించడం విశేషం.